హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిరా. ఈరోజు మనం మంచి హల్వా రెసిపీ చేసుకుందాము. పెసరపప్పుతో హల్వా, దీన్ని అశోక హల్వా అని కూడా అంటారు. ఇది తమిళనాడు స్పెషల్ హల్వా అండి. మంచి ప్రసాదం రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. పెసరపప్పుతో చేస్తాం కాబట్టి మంచి హెల్దీ కూడా. ముందుగా మీకు పెసరపప్పుతో హల్వా చేస్తారని ఎంతమందికి తెలుసో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. తెలియని వాళ్ళు తెలియదని, తెలిసిన వాళ్ళు తెలుసని చెప్పండి. ఇంకా మీరు ఏమైనా డిఫరెంట్గా చేస్తే కూడా నా కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి దీనికి. షుగర్, పెసరపప్పు, అంటే మనం పెసరపప్పు ఒక కప్పు తీసుకుంటే షుగర్ మన టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు. 1 కప్ పెసరపప్పు అయితే 1 కప్ షుగర్, లేదా 1.5 కప్ తీసుకోవచ్చు. 3/4 కప్పు నెయ్యి. నెక్స్ట్ గోధుమ పిండి, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి. మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, ఇలాచీలు. అంతే అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇవి. ముందుగా పెసరపప్పుని కొంచెం వేయించుకుందాము. ప్యాన్ వేడి చేసుకుని పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. కొంచెం కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కలర్ మారిపోయింది కదా, కొంచెం మంచి వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఒక కుక్కర్లో వేసుకోవాలి. 2 సార్లు కడగాలి పప్పుని. ఒక 2 సార్లు పప్పుని కడిగి మనం ఏ కప్పుతో పోసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. త్రీ విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి, పప్పు బాగా ఉడికింది కదా. ఏమైనా ఎక్సెస్ నీళ్ళు ఉంటే తీసేసేయాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాతనే పేస్ట్ చేసుకోండి. మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనం 3/4 కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, దాంట్లోంచి కొంచెం వేసుకుందాము. అంటే ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. జీడిపప్పు, ముందుగా జీడిపప్పు వేయించుకుందాము. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత కిస్మిస్ వేసుకుందాము. కిస్మిస్ వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాము. పిండిని కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించక్కర్లేదు, కొంచెం 1 నిమిషం వరకు వేయించుకోవాలి. కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. గోధుమ పిండి 1 నిమిషం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం కలిపిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. మధ్య మధ్యలో మనం తీసుకున్న నెయ్యిని ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి. అస్సలు ఆపొద్దు, కలుపుకుంటూనే ఉండాలి. ఆపితే మాడిపోతుంది, అస్సలు మాడనివ్వద్దు. 10 నుంచి 15 నిమిషాలు కలుపుకుంటూనే వేయించుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుంటూనే కలుపుకుంటూనే ఉండాలి, అస్సలు ఆపకూడదు. మనకి ఇదే కలర్ కావాలి అనుకుంటే ఓకే, ఇలాగే ఉంచుకోవచ్చు. లేదు అంటే కొంచెం కలర్ వేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం కలర్ వేసుకొని కలుపుతాను. ఇదిగోండి, చిటికెడు కొంచెం కలర్ వేసుకుంటే సరిపోతుంది. పదిహేను నిమిషాలన్నా పడుతుంది హల్వా ప్రిపేర్ అవ్వడానికి. షుగర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి.
ఇదిగోండి గిన్నెకి అతుక్కుంటుంది కదా, ఇలా అతుక్కోకుండా ఉండే వరకు మనం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి గిన్నె నుంచి వచ్చేస్తుంది కదా ఇలాగా, అంటే హల్వా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుందాము. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేను 3 ఇలాచీలని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇదిగోండి గిన్నె నుంచి వీడియో వచ్చేస్తుంది కదా, ఇదిగోండి గిన్నె నుంచి అతుక్కోకుండా వచ్చేస్తుంది ఈజీగా, అంటే హల్వా ప్రిపేర్ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, చూసారు కదా టేస్టీగా అశోక హల్వా ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుందండి, చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మంచి ప్రసాదం రెసిపీ అనమాట. ఏ పండగకైనా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. మంచి హెల్తీ కూడా. నచ్చిందా? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.